ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం ఆయన అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పుష్పరాజ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. పుష్ప 2 షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి చాలా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ డేట్ మారింది. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని, దాంతో షూటింగ్కు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లారని ప్రచారం జరుగుతుంది. దాంతో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. తాజాగా పుష్ప 2 గురించి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అలాగే పుష్ప 2 రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పుష్ప మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో పుష్ప 2పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవడంతో బన్నీ, సుక్కు మ్యాజిక్ చేస్తారన్న నమ్మకం ఉంది. దాంతో చాలా ప్రెజర్ ఉంది. కానీ నేను ఎలాంటి స్ట్రెస్ లేకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. డైరెక్టర్ సుకుమార్ 2 రోజుల్లో ఇండియాకు వస్తారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే రీసెంట్గా రిలీజ్ చేసిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్కు అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. నేను అస్సాంలో ఓ ఈవెంట్కు వెళ్ళాను. అక్కడ కూడా ఇదే పాట వినిపించింది అని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ.